మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. దేని స్తోత్రం, హల్లెలూయా. వారి వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ హమాను ఎవరనో ఏదో చేద్దామని చూశాడు, కానీ ఆ ప్రతిఫలం ఎవరికి వచ్చింది? వారి వారి క్రియలు బట్టి వారికి ఆ ప్రతిఫలం వస్తుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో కూడా దేవుని 6:7 ఒకసారి చూద్దామండి. 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మనుషుడు తను చేసే క్రియల బట్టే అతనికి ప్రతిఫలము వస్తుంది. కాబట్టి ఎవరో ఏదో మనకి ఏదో తలపెట్టారు, కీడు తలపెట్టారని కీడుకి ప్రతి కీడు చేయొద్దు. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. నువ్వు మంచి అనే విత్తనాలే, ప్రేమ అనే విత్తనాలు వేసుకో, మంచి అనే పంటకు వస్తావు. అవునా కదా? వరి విత్తనాలు వేస్తున్నాం, వరి పంటకు వస్తున్నామా, గోధుమ పంటకు వస్తున్నామా? కాబట్టి మనం ఏమి విత్తనాలు వేస్తున్నామో అదే పంట వస్తుంది. గమనించాలి. నువ్వు మంచి కోరుకుంటే, ఎదటివారి విషయంలో మంచి కోరుకుంటే నీకే మంచి జరుగుతుంది. నీవు ఎదటివారి పిల్లలు మేలు కోరుకుంటే నీ పిల్లలకి మేలు కలిగిద్ది. ఎదటివారి కుటుంబం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబము మంచిగా సంతోషంగానే ఉంటుంది. కాబట్టి మనం చేసే క్రియ బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. గమనించండి ప్రియులారా, మనం ఏ క్రియ అయితే చేస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో అది తిరిగి మనకు వస్తుందండి. కాబట్టి మనము చేసే ప్రతి పని, నువ్వు ప్రార్థన జీవితంలో ఉన్నావు, విశ్వాసంలో ఉన్నావు, భక్తిలో కొనసాగుతున్నావు, కరెక్ట్. మన క్రియ, ఎవరి క్రియలో వారికి పోత ఏం పట్టుకెళ్తారంట? మన వాళ్ళు అంటారు, పోత ఏ పట్టుకెళ్ళాడండి అంటారు. పోత వారి క్రియలు వారి వెంట వెళ్తాయంట. ఏంటి దానికి ప్రతిఫలం ఇస్తారంట. అందుకే ప్రకటన గ్రంథము కూడా వాక్యం ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తుంటే 22:12 ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. అమ్మా ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో మనము ప్రతిఫలం పొందుకోవాలి. ఏ ప్రతిఫలము? మంచిని చేసే మంచి ప్రతిఫలం పొందుకుందాం. ఈ సంవత్సరం మనకి దేవుడు ఏం వాగ్దానం చేస్తాడు? ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంట? మంచి సంవత్సరం. యోసేపుకి ఎందుకు వచ్చింది మంచి సంవత్సరం? ప్రేమని విత్తనాలు వేశాడు, మంచి అనే విత్తనాలు వేశాడు. ఏంటి? తను బాధ పెట్టిన వారికే, తను హింసించిన వారి కోసమే, వారి కోసం ఆహారం పెట్టడానికి వాడిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రేమిడా, ఈ 2025లో మనం మంచి అనే విత్తనాలు వేసి మంచి అనే ప్రతిఫలమే పొందుకుందాం. ప్రేమనే విత్తనాలు వేసి ప్రేమనే పంటను కోసుకుందాం. ఇది ప్రతిఫలం. ఈ ప్రతిఫలం మనం పొందాలంటే మనకు భక్తితో పాటు ఏముండాలి? భక్తితో పాటు ఏముండాలి మనలో? క్రియ అంటే పని. మనలో ఏం పని ఉండాలి? మంచి ప్రతిఫలం పొందుకునే పని ఉండాలంటే మనలో ఏం పని ఉండాలి? మనలో ఏ క్రియ ఉండాలి? మంచి ప్రేమ, నీతి, యథార్థత. ప్రిబిడా, వీటిలో ఏది కూడా తక్కువ అవ్వదు. ఎందుకంటే మన దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. రహస్యమందు చూస్తున్నాడు మన దేవుడు. మనం ఏం చేస్తున్నామో రహస్యమందున దేవునికి తెలుసు. నువ్వు మంచినే చెయ్యి, మంచినే పంటనే కోదు కానీ ప్రిబిడా. కాబట్టి ఆయన దగ్గర జీతం ఉంటుంది. ఇక్కడ ఈ లోకం విషయంలోనే కాదు, ఇక్కడ బ్రతుకున్నప్పుడు ఇచ్చిన జీతమే కాదు, రేపు ఈ ఆత్మకు కూడా అక్కడ జీతం ఉందండి. నువ్వు మంచిగా చేసుకుంటూ వెళ్ళావు, రేపు ఆయన దగ్గర జీతం ఉంది. ఈరోజు నువ్వు మంచి చేసావు, అందరితో ప్రేమగానే ఉన్నావు, అందరితో బాగానే ఉంటున్నావు, కానీ ఎదుటివారు నిన్ను అర్థం చేసుకుంటలేదు. నువ్వు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు ద్వేషం చూపిస్తున్నారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, వారు నీ మీద కలహమే చూపిస్తున్నారు. అయినా కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతున్నావు, వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటున్నావు, వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటున్నావు, వాళ్ళు ఏదైతే అది చేస్తూనే ఉంటున్నావు. వారు అయినా గ్రహించట్లేదు. అయినా నువ్వు ఆనందించి సంతోషించు. ఎందుకో తెలుసా? ఆ ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. ఆ జీతం ఇచ్చుకొని వస్తాడు. ప్రేమిడా, మన భక్తితో ఫలంగా మనలో క్రియ కూడా ఉండాలి, పని కూడా ఉండాలి. దానికి తగిన జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన వచ్చేటప్పుడు దానికి తగిన జీతం ఇచ్చుకొని వస్తాడు. మనం మంచి చేశామా ప్రియులారా, నిత్య జీవములోనికి వెళతాం. అదే మన దేహముతో చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేశామా నిత్య శిక్షకి వెళ్ళిపోతాం. నిత్య శిక్ష అది.
అక్కడ నిత్యం అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైన శిక్షకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో దానికి ప్రతిఫలం అంటూ ఉందండి. దానికి తగిన ప్రతిఫలం ఉంది. అంటే చేసిన దానికి వచ్చేది ఫలం. కాబట్టి దానికి ప్రతిఫలముగా మనం ఏం చేస్తున్నాం. ఇంకా దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 6:24 కూడా మనం చూస్తుంటే అక్కడ దానియేలు చేస్తున్న భక్తికి ఏం చేశారు? సింహం పాలైపోయారు. ప్రియులారా, ఇది ఎవరికి తెచ్చిన చేటది? దానియేలు మీద తెచ్చారు. దానియేలు సింహాల బోన్లో పడవేసి దానియేలు చంపేయాలనుకున్నారు. కానీ అదే సింహాల బోన్లో ఎవరు పడ్డారు? ఎటువంటి భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఏ తప్పు చేయని వాడికి శిక్ష వస్తుంది కదా అని చూశారు. కానీ ఏ శిక్ష అయితే దానియేలుకి రావాలని చూశారో అదే శిక్ష వారి మీదకి ప్రతిఫలం అండి. ప్రతిఫలం అది ప్రిబిడా, ప్రతిఫలం ఇటు రీతిగా ఉంటుంది. ఎవరైతే వారికి ఇబ్బంది పెడదామని చూశారో వారికే తిరిగి ప్రతిఫలము వచ్చింది. మనము దేవుని నమ్మి మనం భక్తి చేస్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం. ఈ భక్తికి, ఈ ప్రార్థనకి మనం చేస్తున్న దేవునిలో నమ్మకం గెలుతున్న దీనికి ఏదో దేవుడు ప్రతిఫలం ఇచ్చేస్తాడు అనుకుంటున్నాం. మనం చేస్తున్న క్రియలు బట్టి కూడా ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే పనులు బట్టి కూడా ప్రతిఫలం ఉంటుంది. మనము ప్రతిసారి కూడా ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన బలంగా చేసేసుకుంటున్నాను ఆయన అని మనం ప్రార్థన చేసుకుంటూ ఎదటి వారి మీద నిందలు వేస్తూ, ఎదటి వారు పాడైపోవాలని చూస్తూ, ఎదటి వారికి ఏదో అవ్వాలని చూస్తుంటే దానికి ఒక ప్రతిఫలము అనుభవించవలసి వస్తుంది. కానీ మన భక్తిలో, మన యథార్థతలో, మన నీతిలో, మనం చేస్తున్న ప్రార్థన జీవితంలో ఫలంగా మన క్రియ కూడా మంచిగానే ఉండాలి, ప్రేమగానే ఉండాలి, దయ చూపించేవారిగా ఉండాలి. ఏంటి ఫలాలు కూడా ఇచ్చాడు కదా దేవుడు. ఫలాలు, మంచి ఫలాలు. ఆ ఫలాలన్నీ కూడా మనలో ఉండాలి. సాత్వికము, మంచితనము, నెమ్మది, ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఫలాలు. ఈ ఫలాలన్నీ మనలో ఉంటే దానికి ప్రతిఫలము దేవుడు జీతం ఇచ్చుకొని వస్తాడండి. ప్రియబిడ్డ, 2025లో ఈ ఫలాలు మనం పొందుకుందాం.